శివ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది నిందితురాలు శ్రీజ తల్లి సిరి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు ఏం జరిగింది, ఇటు ఎందుకు చంపింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇటు శ్రవణ్ సాయికి అలాగే శ్రీజకు అలాగే శ్రీకి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చింది శ్రీజ తల్లి సిరి. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది ఆమె. ఈ నేపథ్యంలో ముందుగా మేమంతా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీజ తల్లి సిరి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ శ్రవణ్ ను నేను చూడటం రెండోసారి మాత్రమే అంటూ ప్రారంభించింది. అసలు ఇంతకీ ఇంకా ఏముంది ఇప్పుడు చూద్దాం. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్ తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటది, నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను పోలీస్ స్టేషన్ కి. వచ్చినాక పోలీస్ స్టేషన్ లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్పి, ఎవరిని కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్క్ లో చేస్తారా? రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. మీ పాపను కొడుతుంటే తను ఎలా వచ్చారండి? అబ్బాయి ఎట్లా వచ్చాడు? అది ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే మామూలుగా తనకు తెలియదు కదా, మీ పాప మీద మీరు సీరియస్ అవుతున్నారు కదా, అంటే తను ఎందుకు వచ్చాడు? నా పిల్లని నేను కొట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా. అవును, అవునా? నా కూతుర్ని కొట్టుకుని నా కూతుర్ని కొట్టుకున్నా నాకు ప్రాబ్లం. నేను చెప్తాను. పాప కండిషన్ కి ఏమన్నారు డాక్టర్లు? పాప కండిషన్ ఎలా ఉందన్నారు? చెప్తాను అన్నారు, ఇంకా చెప్పలేదు. రైట్, అది ఆ కాన్వర్సేషన్ కి సంబంధించి ఇంకా కాన్వర్సేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ సాయి కేసులో బిగ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటాం. కొద్దిసేపటి క్రితం ఇదిగో మీరు చూస్తున్నారు శ్రీజ తల్లి సిరి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన క్రమంలో ఇటు శ్రవణ్ ని చూడడం రెండోసారి మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? తన కూతురు ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకు రావడం ప్రస్తుతం ఆ కాన్వర్సేషన్ లో ఇంట్రెస్టింగ్ గా కాదు, సంచలనంగా మారింది. శ్రవణ్ను నేనే పిలిపించానంటూ చెప్పుకొచ్చింది సిరి. ఫస్ట్ టైం 7 నెలల క్రితం పాప కాలేజ్ దగ్గరికి వచ్చాడంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. ఆ రోజు నా కూతురు తెల్లవారుజామున 4:30 వరకు ఇంటికి రాలేదంటూ చెప్పుకొచ్చింది ఆమె. నేను మాదాపూర్ పిఎస్కు వెళ్ళి పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చానంది సిరి. తర్వాత శ్రవణ్ పెదనాన్నకు పిలిచి వార్నింగ్ ఇచ్చాను అంటే శ్రవణ్కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ పెదనాన్నను పిలిపించి అంటూ కూడా సిరి అంటే శ్రీజ తల్లి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత క్యాస్ట్ గురించి మాట్లాడింది. ఆ పిల్లగాడికి సంబంధించి అతగాడిది పెద్ద క్యాస్ట్ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ క్యాస్ట్తో నాకేం సంబంధం అంటూ చెప్పుకొచ్చింది. డబ్బుంటే వాడి దగ్గరే పెట్టుకోమను, నాకేమి ఇవ్వరు కదా అంటూ చెప్పుకొచ్చింది. వాడు కలవకుండా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటూ ప్రశ్నలు సంధించింది. గండి మైసమ్మ దగ్గర పార్కులో, అక్కడ నేను ఆ పదాన్ని ఉపయోగించట్లేదు, చేస్తారా అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆమె. రాత్రి 11 గంటలు దాటినా గల్లీలో నా కూతురుతో తిరిగేవాడు. ప్రాబ్లం నా కూతురు కాబట్టి నా కూతురు మీద దాడి చేసా. ఎస్, తను ఆ కన్ఫెషన్ గురించి మాట్లాడుకున్న క్రమం తన కూతురు మీద దాడి చేసిన మాటను ఒప్పుకుంది తల్లి శ్రీజ తల్లి సిరి. కూతురుని మీద దాడి చేసిన క్రమంలోని అప్పుడే ఆర్టీవీ ప్రతినిధి ఆమెను అడగడం జరిగింది, అసలు ఏం జరిగింది అని చెప్పి. అంటే శ్రవణ్ ఎందుకు అడ్డొచ్చాడు, శ్రవణ్కి ఎందుకు అలా అటాక్ అయిందని చెప్పి అడిగే క్రమంలో
ఆ మాటను దాటే క్రమం ఎవరో వచ్చారు మధ్యలో ఒక కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. ఒకసారి ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నిర్మల అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, ఇటు ఆ కుటుంబం, మరి ముఖ్యంగా శ్రీజ తల్లి, శ్రీజ కుటుంబం ఏమంటోంది? అసలు ఆ కాన్వర్సేషన్లో కొంతవరకు మనం విన్నాం, బట్ నెక్స్ట్ కంటిన్యూటీలో అంటే ఈ శ్రీజ మీద అటాక్ చేసిన క్రమంలోనే తను అడ్డొచ్చాడు అనేది వాళ్ళ వర్షన్. బట్ ఎందుకు అడ్డొచ్చాడు, అడ్డొస్తే ఎందుకు అంతలా సావబాదారు అనేది ఇక్కడ వినిపించే మాట. ఏమంటోంది ఆ కుటుంబం? రైట్ సచిన్, ఇప్పుడు తను ఏమంటుందంటే నిందితురాలే ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనము శ్రీజను ఎక్కడైతే హాస్పిటల్లో జాయిన్ చేశారో ఆ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. లోపలికి వెళ్ళి హాస్పిటల్ లోపలికి వెళ్ళి శ్రీజతోటి మాట్లాడించే ప్రయత్నం చేసే మూమెంట్లోనే శ్రీజ తల్లి కూడా నిందితురాలు సిరి కూడా ఇక్కడే ఉన్నారు. సిరినే ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా తననే అడగడం జరిగింది, ఎందుకు సచిన్ మీద నీ కూతురు మీద అటాక్ చేశారు, ఎందుకు కొట్టారు అని అంటే కూడా ఆ తల్లి మరి ఆవేదన అనాలా ఆక్రోశం అనాలా తెలియదు, కానీ తను ఒకటే చెప్పుకొచ్చారు, అవును నా కూతుర్ని కొట్టుకునే హక్కు నాకు లేదా, నా కూతురు తప్పు చేస్తుంది, నా కూతురు తప్పు చేయడం నేను చూశాను, 1 సంవత్సరం క్రితము ఆ శ్రావణ్ అనే వ్యక్తిని చూశాను, మళ్ళీ ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, నా కూతురికి ఎన్నిసార్లు చెప్పినా కానీ తనతో తిరగడం మానలేదు, కాబట్టి నా కూతుర్ని నేను చాలా ఘోరంగా కూడా నేను కొట్టుకున్నాను, అది తప్పెలా అవుతుంది అని చెప్పేసి కూడా మరి ఆ సిరి నిందితురాలు అయితే చెప్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక విషయము, మరి ఎందుకు సచిన్ మీద దాడి చేశారు, మీ కూతుర్ని మీరు కొట్టారు వాస్తవమే, కానీ ఆ సమయంలో సచిన్కి ఎలా తెలిసింది అని కూడా ఆవిడని అడిగే ప్రయత్నం చేశాము. వచ్చాడు అనేది శ్రవణ్ సాయి ఎందుకు వచ్చాడు అనేది రైట్. ఎస్, శ్రావణ్. ఓకే, ఎస్, శ్రావణ్ ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అని అడిగిన క్రమంలో కూడా ఆ తల్లి మాట దాటేసి నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నప్పుడు నా కూతురు ఫోన్లో నుంచి మెసేజ్ చేసిందా, ఎలా చేసింది అనేది మీకు అనవసరము, ఫోన్ కాల్ ద్వారా చేశామా అనేది మీకు అనవసరము, ఇంకొక విషయం ఏంటంటే నా కూతుర్ని నేను కొడుతున్నాను అని చెప్పేసి కూడా తనకు సమాచారం అందింది అనేది ముఖ్యం కాదు, అన్ని నేను 2 డేస్లో బయటకు వస్తాను, 2 రోజులలో బయటకు వచ్చినాక నేనే చెప్తాను, నేను చెప్తాను, మీకు ఏది పడితే అది మీరు రాసుకుంటున్నారు అని కూడా మీడియాను కూడా నిలదీస్తుంది అక్కడ నిందితురాలు. అదే కాకుండా అక్కడికి శ్రావణ్ రావడంతో మరి ఎందుకు తన మీద అటాక్ చేశారు అని అంటే, నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నప్పుడు గండిపేట చెరువు దగ్గర నా కూతురుతో కలిసి ఉన్నాయి, ఆ క్షణాలు నేను నా కల్లారా చూశాను, ఏ తల్లి మాత్రం ఓర్చుకుంటుంది అని చెప్పేసి కూడా మరి ఇక్కడ నిందితురాలు చెప్తోంది. ఆ క్షణం చూసిన తర్వాతే నా కూతురు ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్. కాబట్టి ఇంకొకటి, వాళ్ళు పెద్ద కులం వాళ్ళు, ఈ మాట వాడొచ్చో లేదో కానీ నిందితురాలు చెప్తూ ఉన్నారు, వాళ్ళ పెద్ద కులం వాళ్ళు, వాళ్ళ పెద్ద నాన్నకు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది, ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినప్పుడు మేము డబ్బున్న వాళ్ళము అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు, వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గరే పెట్టుకొని మాకేమన్నా ఇస్తారా, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయేమో నాకు తెలీదు, తల్లి తండ్రి లేని అనాథవాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని బెదిరించారు కాబట్టే దూరంగా ఉండమని నా కూతుర్ని హెచ్చరించాను, అయినా మాట వినలేదు కాబట్టి నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నాను అని మరి సిరి మాత్రం ఇక్కడ నిందితురాలు చెప్తూ ఉంది. నిందితురాలు ఇప్పుడైతే టీసీలో వర్క్ చేసే అతనితోటి కూడా తను రైల్వే ఉద్యోగి అయినప్పటికీ తనతో సహజీవనం 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీజ ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకంటే ఆమెతో మాట్లాడిన సందర్భంలో ఆమె ఒక మాట అడగడం జరిగింది, శ్రీజ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అడిగినప్పుడు ఒక్కొక్క మాట దాటేసే ప్రయత్నం చేశారు సిరి. అసలు ఎలా ఉందంటే తన ఆరోగ్యం? సిరికి మాత్రము విపరీతంగా దెబ్బలతో తను అల్లాడిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనను ఎక్కడ టచ్ చేసినా కానీ నన్ను టచ్ చేయొద్దు, నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది అని చెప్పేసి మరి శ్రీజ మాత్రం చెప్తూ ఉంది. ఎందుకు అంత దారుణంగా కొట్టారు అని సిరిని కూడా అడగడం జరిగింది నిందితురాల్ని. అడిగినప్పటికీ కూడా ఆ తల్లి చెప్తోంది, అవును నా కూతుర్ని నేను కొట్టుకున్నాను, ఒళ్ళంతా మొత్తం ఛిద్రవద్రం అయ్యేలాగా కూడా కొట్టాను, ఆ టైంలో నాకు తెలియలేదు, పక్కనే ఉన్న బ్యాట్ తీసుకున్నాను,
చేశాను, కొట్టేశాను, మాట వినలేదు కాబట్టి ఆమె చెయ్యి ఫ్రాక్చర్ అయింది. తనకు నడుము దగ్గర కూడా వీపులో కూడా గాయాలైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు డాక్టర్లు కూడా. ఆ నిందితురాలు కూడా అదే చెప్పింది. అదే విధంగా కూడా శ్రీజ కూడా నాకు పెయిన్ ఉంది, ఒళ్ళంతా కూడా బాగా నొప్పులుగా ఉంది, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పేసి కూడా తను చెప్తూ ఉంది. అలా టచ్ చేసినా కానీ పెయిన్ అంటోంది. తన పరిస్థితి అయితే అలా ఉంది. తను కోలుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఈ నిందితురాలు మాత్రం చెప్తుంది, తను కోలుకున్నా కోలుకోకపోయినా ఇంకా నేను డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటా నా కూతురికి, కానీ నేను ఎందుకు శ్రావణ్ మీద దాడి చేశాను అని చెప్పేసి మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు రాసుకోవద్దు అని చెప్పేసి మీడియాకి కూడా సవాల్ విసురుతోంది అక్కడ సిరి. మరి తను ఒక బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంది. తను అదే మాట చెప్తున్నారు పదే 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 పదే, నేను తట్టుకోలేకపోయాను. ప్రయత్నించండి. ఇటు శ్రీజ తల్లి శ్రీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఆ కాన్వర్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇందాక మాట్లాడుతూ కాన్వర్సేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు చెప్పున్నా. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. శ్రీజ తల్లి శ్రీతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు శ్రీజ విషయంలో మరీ ముఖ్యంగా శ్రవణ్ని ఎందుకు చంపేసింది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేసింది, ఆ కుటుంబం ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వీళ్ళ వ్యవహారం ఏంటివి, తనకేమని తెలుసు, ఎప్పటి నుంచే పరిచయం, ఎన్నిసార్లు ఆ వ్యక్తిని అంటే ఇటు శ్రవణ్ని కలవడమో చూడడమో వాడో ఇట్ మేబీ వాళ్ళ విషయం ఎంతవరకు తెలుసు, ఇవన్నీ కూడా తన కాన్వర్సేషన్లో చెప్పుకొచ్చింది. శ్రీజ తల్లి శ్రీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నప్పుడు ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఏమంది ఇంకోసారి చూద్దాం. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్ తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటది, నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను పోలీస్ స్టేషన్కి. వచ్చినాక పోలీస్ స్టేషన్ లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్పి, కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్క్ లో చేస్తారా? రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. మీ పాపను కొడుతుంటే తను ఎలా వచ్చారండి? అబ్బాయి ఎట్లా వచ్చాడు? యాక్చువల్గా అది ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే మామూలుగా తనకు తెలియదు కదా, మీ పాప మీద మీరు సీరియస్ అవుతున్నారు కదా, అంటే తను ఎందుకు వచ్చాడు? నా పిల్లని నేను కొట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా. అవును, అవునా? ఎస్, నా కూతుర్ని కొట్టుకుని నా కూతుర్ని కొట్టుకున్నా నాకు ప్రాబ్లం. నేను చెప్తాను. పాప కండిషన్ కి ఏమన్నారు డాక్టర్లు? పాప కండిషన్ ఎలా ఉందన్నారు? చెప్తాను అన్నారు, ఇంకా చెప్పలేదు. రైట్, అది ఆ కాల్ కాన్వర్సేషన్ మీరు చూసారు. ఇటు శ్రీజ తల్లి శ్రీతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు తను చెప్పుకొస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కాస్త మధ్యలో కాస్త గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసింది. మీరు ఏది పడితే అది రాసుకోవద్దు అంటూ చెప్పుకొస్తూనే. సో ఈ క్రమంలో అసలు ఏం జరిగింది, ఇటు సిరి అంటే శ్రీజ తల్లి శ్రీ అలాగే శ్రవణ్ సాయికి సంబంధించి ఆ కాన్వర్సేషన్ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం తన పరిస్థితి ఏంటి, అంటే శ్రీజ పరిస్థితి ఎలా ఉంది ఆ హాస్పిటల్ దగ్గర, అంటే శ్రీజ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ దగ్గర ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. మా ప్రతినిధి నిర్మల అక్కడే ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం శ్రీజ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ ఎక్కడుంది? అఫ్ కోర్స్ ఆ లొకేషన్లో మీరు ఉన్నారు ప్రెసెంట్. ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, ఎక్కడ తనకి ట్రీట్మెంట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎలా ఉంది తన ఆరోగ్యం, ఈ కాన్వర్సేషన్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
సచిన్, ఇక్కడే ఉన్నాము. తిరుమల హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో బైరంగూడలో ఆ పక్కనే నియర్ బై ఉంది ఈ హాస్పిటల్ కూడా. ఈ హాస్పిటల్లోనే జరుగుతూ ఉంది. తనని ఇక్కడే అడ్మిట్ చేశారు శ్రీజాని. ప్రస్తుతం అయితే డాక్టర్స్ పరీక్షిస్తూనే ఉన్నారు. తనకు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యింది, తనకు ఆ సర్జరీ కూడా జరగాలి అంటున్నారు. ఇదే హాస్పిటల్లో తను ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లోనే రైట్ సైడ్, మనకి ఈ రైట్ సైడ్లోనే తన వార్డు కూడా ఉంది. కాకపోతే మనకి ఇక్కడ లోనికి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి చూపిస్తున్నాం. కానీ ఇక్కడ శ్రీజ పరిస్థితి మాత్రము కొంచెం ఇబ్బందిగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తల్లి గట్టిగా కూడా తన మీద బ్యాట్ తోటి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ లోపల మనం చూస్తున్నాం కదా, ఇక్కడే తను రైట్ సైడ్లోనే తనది వార్డు కూడా ఉంది. ఇక్కడ నుంచే తీసుకెళ్లారు, ఈ గుమ్మం దగ్గర నుంచే తీసుకెళ్లడం కూడా జరిగింది. నిన్న అక్కడ హోలిస్టిక్ హాస్పిటల్లో, మనకి నిజాంపేటలో హోలిస్టిక్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి కూడా ఇక్కడ టెస్ట్ల నిమిత్తం కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది తనని. మరి ఇప్పుడు తిరుమల హాస్పిటల్ ఇక్కడ అందరికీ తెలిసిందే. ఈ హాస్పిటల్లోనే ఇక్కడ తనని జాయిన్ చేశారు సచిన్. కానీ అక్కడ మదర్ అయితే అసలు మాట్లాడడానికి నిరాకరించేసి కూడా చాలా దురుసుగా కూడా ఇది చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే మీడియా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావద్దు అని వార్నింగ్లు ఇస్తున్నారు అక్కడ నిందితురాలు. అలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి డాక్టర్లు పరీక్షిస్తున్నారు తనని. పూర్తి అప్డేట్ కూడా డాక్టర్లు కూడా అందిస్తామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తన పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది మనం ఇంతకుముందు వెళ్ళాం కదా, వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం చేశాము, మాట్లాడించాము. శ్రీజను కూడా చూసాము. శ్రీజ మాత్రము చాలా ఇబ్బందికరంగా, నాకు చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి కూడా తను చెప్తూ ఉంది. కాకపోతే శ్రీజ చాలా చిన్న వయసులోనే ఉంది. ఇప్పటికైతే తను మేజర్ ఏం కాదు అనిపిస్తుంది. తను ఇప్పుడు స్టడీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. అలాంటి టైంలోనే ఇదైంది. కాకపోతే అలా చూసేసరికి ఆ తల్లికి కూడా చాలా ఇబ్బందికరంగా ఎట్లా అనిపించిందో తెలియదు. కానీ నా కూతురు నా మాట వినట్లేదు అనే ఇదిలోనే తను ఇచ్చేసాను అని చెప్పేసి కూడా చెప్తుంది. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కూడా నేను మీడియా ముందు చెప్తాను ఏం చేశానని చెప్పేసి అని ధైర్యంగా తను ఒప్పుకుంటుంది. అవును, నేనే కొట్టాను, నా కూతుర్ని నేనే కొట్టాను, ఆ శ్రావణ్ అనేవాడిని కూడా నేనే కొట్టాను అని ఆ తల్లి చెప్తూ ఉంది. నిందితురాలు ఖచ్చితంగా తనే ఒప్పుకుంటుంది సచిన్. రైట్ నిర్మల, ప్రస్తుతం మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అంటే ఆ కుటుంబంలో ఎవరెవరు తనతో ఉన్నారు? అంటే శ్రీజతో పాటు శ్రీజ తల్లి సిరి కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది కదా. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆమె వాళ్ళతో పాటు? తల్లి మాత్రమే ఉన్నారు. ఇంకెవరిని కూడా ఇక్కడికి పోలీసులు రానివ్వలేదు. శ్రీజ తమ్ముడు, అలాగే ఇప్పుడు సిరి ఎవరితో అయితే ఉంటుందో తన సెకండ్ హస్బెండ్, వాళ్ళంతా కూడా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రము శ్రీజ తల్లి మాత్రమే ఉన్నారు, శ్రీజతో పాటు సచిన్. చూస్తున్నాము ఇక్కడ నుంచే తీసుకొచ్చారు శ్రీజను కూడా. ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇదే వార్డులో తను పెట్టడం కూడా జరిగింది. అక్కడే ఉన్నారు. ఆ ఇదిలో అక్కడున్న మనకు కవర్ చేసి పెట్టారు కదా, ఆ ఇదిలోనే శ్రీజ అండ్ శ్రీజ తల్లి అక్కడే ఉన్నారు. ఆ వార్డులో తనని అడ్మిట్ చేశారు. చూస్తున్నాం కూడా, చూడండి ఇక్కడే చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. చిన్న ప్రయత్నం అంతే. ఇక్కడే ఉన్నారు. అంది చూసారు కదా. మరి ఇక్కడే శ్రీజ తల్లి సిరి తను. ఎందుకంటే తన ఆవేశం కూడా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి, ఎందుకంటే నా కూతురు నా మాట వినలేదు అనే ఒక్క ఇది చెప్పారు తన ఆవేదన కూడా. అమ్మ, శ్రీజ పరిస్థితి ఏమన్నా చెప్పారా? డాక్టర్లు ఏమన్నా చెప్పారా? ఓకే, శ్రీజ పరిస్థితి కూడా మనము చూపించే ప్రయత్నం చేశాము. కాకపోతే ఇక్కడ డాక్టర్స్కు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కొద్దిగా చూసారు కదా. మరి అక్కడ శ్రీజ తల్లి సిరి అక్కడే ఉన్నారు. శ్రీజ పరిస్థితి, శ్రీజను బెడ్ పై పడుకోబెట్టి ఉంచారు. అక్కడ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు డాక్టర్స్ కూడా మనకి పూర్తి వివరాలు అయితే చెప్తాము, ఖచ్చితంగా వెల్లడిస్తాము అని చెప్తున్నారు సచిన్. రైట్, అంటే శ్రీజ తల్లి తనతో పాటు ఉన్న వ్యక్తి శ్రీజ తల్లి, రైట్? ఎస్, శ్రీజ తల్లి. ఇప్పుడు నిందితురాలుగా పిలువబడుతున్న సిరినే
శ్రీజతో ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే సిరికి కూడా వెనక ముందు ఎవరు లేరు కాబట్టి చూసుకోవడానికి అని చెప్పేసే తల్లిని ఇక్కడ పెట్టడం జరిగింది అని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అందుకే ఆ బ్యాట్తో అటాక్ చేసిన విషయం కూడా ఇంకొకటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కూడా సచిన్, ఆ బ్యాట్తో అటాక్ చేసే సమయంలో కూడా సిరి కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నాడు. అంటే శ్రీజ తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఆ టీసీలో వర్క్ చేస్తున్నటువంటి హరిప్రసాద్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం సిరితో కలిసి ఉన్నటువంటి వ్యక్తి కూడా వీళ్ళు ముగ్గురు సహాయంతోనే శ్రావణ్ మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది సచిన్.